రాష్ట్రంలోని పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. టంగుటూరు మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో సహచర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి 17 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు రాబట్టారని తెలిపారు. ఇప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి స్వామి మాట్లాడుతూ, కొండెపి నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఆర్ఎండ్బి రోడ్లకు 42 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దామచర్ల సత్య మాట్లాడుతూ, టీడీపీకి కార్యకర్తలే బలమన్నారు. కార్యకర్తకు కష్టం వస్తే పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, మీరంతా కూటమిని ఆశీర్వదించాలని కోరారు. ముందుగా మెయిన్ సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రసంగాన్ని లైవ్ ద్వారా వారు వీక్షించారు. ప్రత్యర్థులు దాడి చేస్తుంటే ఏకంగా నామినేషన్ స్థాపించినటువంటి నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అదేవిధంగా ఏదైతే నాడు పేద ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆయన దివంగత నేత అయిపోయిన తర్వాత కూడా ఆ పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంత సాధ్యమైందంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మీలాంటి ఉన్నటువంటి అభిమానులు, మీ అందరి వల్లనే ఈరోజు మేము ఈ నేతలము ఈరోజు ఇక్కడ కూర్చున్నాము, మేమందరం మంత్రులమైనాము, ఈ అధికారాలు మాకు వచ్చాయంటే కార్యకర్తల త్యాగాలు, మీ ఫలితాలని కూడా గర్వంగా చెప్పగలుగుతాను. తెలుగుదేశం కార్యకర్తలు లేకుంటే మేము లేము. మాకందరికీ కూడా అండాదండ మీరే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైనా కానీ పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలకు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఈరోజు మన రాష్ట్రంలో నడుస్తున్నాయంటే పేద ప్రజలు కావచ్చు, ఈ యొక్క స్త్రీల పట్ల కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి అభిమానం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో రోడ్లకి ఆర్ఎండ్బి రోడ్లకి 42 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖల ఉప ముఖ్యమంత్రి గారు రోడ్లకి బ్రిడ్జికి 60 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు పాలేరు మీద ఉన్నటువంటి సంగమేశ్వరం ప్రాజెక్ట్, పోతల చంచయ్య సంగమేశ్వరం ప్రాజెక్టుకి 123 కోట్లు, నియోజకవర్గంలో ఇతర మెయింటెనెన్స్ వర్క్లకి ఒక 3 కోట్లు కలిపి దాదాపుగా 166 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ నియోజకవర్గంలో చేసిన పనులన్నీ చేయాలని చెప్పేసి మా మంత్రులందరూ కూడా నిర్దేశించడం వలన ఇంత మొత్తంలోనే, అదేవిధంగా మన నియోజకవర్గంలో గుళ్ళు కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చాము. జమ్మలపాలెం దగ్గర నుంచి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో టెంపుల్స్ నిర్మాణానికి. ఇంతేకాకుండా మనం టంగుటూరులో ఎస్సీ కాలేజీ మంచినీళ్ళ కోసం ఒక 50 లక్షల రూపాయలతోటి సపరేట్గా ఎస్సీ సప్లై నిధులతో రాష్ట్ర మొత్తంలో టంగుటూరుగా ఇచ్చారు, ఓహెచ్ఎస్ఆర్. అదేవిధంగా మనం ఒకసారి చూసిన అనంతరాల రోడ్డు, ఆకురపాడు రోడ్డు, వెలగపూడి రోడ్డు, వాసేపల్లిపాడు రోడ్డు, కొడిజేడు టంగుటూరు రోడ్డు, కొడిజేడు పొందూరు రోడ్డు, ఉప్పలపాడు, తర్వాత ఉప్పలపాడు నిడమలూరు రోడ్డు, అదేవిధంగా కందులూరు కొడిజేడు రోడ్డు, కొడిజేడు మనమూరు రోడ్డు, ఇలాంటి రోడ్డు మండలంలో అన్ని రోడ్లు కూడా మన ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కూడా చెప్తాం. అన్ని విధాలా చూసుకుంటే ఈ 20 నెలల్లో 400 కోట్ల రూపాయలు కొండేపి నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం
ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అవుతా ఉంది. ఆనాడు మహానుభావుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కొన్ని వర్గాల ప్రజలు అప్పుడు దాకా రాజకీయాలకు దూరంగా ఉండే వాళ్ళు కూడా ఈరోజు ఈ పార్టీ వచ్చినాకే అనేక మంది బడుగు బలహీన వర్గాలందరికీ రాజకీయాలకి అలా విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఒక దిక్సూచిగా చూపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సరిగ్గా నా వయసు 43 సంవత్సరాలు, మన పార్టీ ఉండే 44 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ మా జీవితం అంతా తెలుగుదేశం పార్టీతోనే అంకితమైంది. దామచర్ల కుటుంబం ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు వచ్చినా పార్టీ మారకుండా ఉన్న ఏకైక కుటుంబం ఏదైనా ఉందంటే అది ఒక దామచర్ల కుటుంబం అని కూడా మరొకసారి మీ అందరికీ